ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోటిఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ట్యూటోరియల్ లో జీరో నుండి ఎక్స్పర్ట్ వరకు డిజైన్ చేశాను. సో ఈవెన్ మీకు ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా సింపుల్ ఎగ్జాంపుల్స్ అండ్ కోడింగ్ డెమోన్స్ట్రేషన్ తో ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను అనమాట. కంప్లీట్ గా చూడండి ఫుల్ ట్యూటోరియల్. ఓకేనా? ఫస్ట్ థింగ్, జనరల్ గా మనం ChatGPT తో ఆల్రెడీ మాట్లాడిన వారు ఉంటారు కదా. జనరల్ గా లైక్ ChatGPT ని క్వశ్చన్స్ చేస్తుంటాం కదా, లైక్ సిరి, అలెక్సా, వాయిస్ అసిస్టెంట్ వాడాం కదా ఇంతకు ముందు. సో మీరు అడిగిన ప్రశ్నకి లైక్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో వెదర్ ఏంటి అంటే అది ఇన్స్టెంట్ గా ఆన్సర్ ఇస్తుంది అనమాట. దాని పవర్ ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నుంచి వస్తుంది అనమాట. సో ముందు మనం గూగుల్ సెర్చ్ లో మనం కీవర్డ్స్ తో టైప్ చేసి చూసేవాళ్ళం, సెర్చ్ చేసేవాళ్ళం. దట్ ఈ లిస్ట్ ఆఫ్ లింక్స్ ఇచ్చేది అనమాట. సో అందులో బెస్ట్ ఏ లింక్ అని చెప్పి మనం జస్ట్ ఫస్ట్ లింక్ కి ప్రయారిటీ బట్టి సెర్చ్ చేసేవాళ్ళం. సో అది కానీ ఇప్పుడు ChatGPT లాగా AI సిస్టమ్ డైరెక్ట్ గా మనకి కరెక్ట్ ఉమెన్ లైక్ ఆన్సర్ ఇస్తున్నాయి అనమాట. సో ఇది పాసిబుల్ అయ్యేది LLM వల్ల అన్నమాట, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో అందుకే ఈ వీడియోలో మనం LLM గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. సో LLM అంటే ఏంటి? ఫస్ట్ LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది ఒక అడ్వాన్స్డ్ AI సిస్టమ్. లైక్ మనం టైప్ చేసిన ఆర్ మాట్లాడిన ఉమెన్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని మీనింగ్ఫుల్ రెస్పాన్స్ జనరేట్ చేయగలదు అనమాట. సో దట్ ఈస్ LLM. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఎగ్జాంపుల్, ప్లీజ్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers అని అడిగితే అది డైరెక్ట్ గా కోడ్ ఇస్తుంది అనమాట. వన్ మోర్ ఎగ్జాంపుల్, లైక్ మీరు రైట్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ అని చెప్తే అది కరెక్ట్ ఫార్మాట్ లో ఈమెయిల్ రెడీ చేస్తుంది అనమాట. దట్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ LLM అనమాట. అందుకే ఈ కాన్సెప్ట్ టుడేస్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్యూటోరియల్ లో మనం స్టెప్ బై స్టెప్ గా LLM జర్నీని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ NLP బేసిక్స్ అంటే టోకెనైజేషన్, స్టాప్ వర్డ్స్, లిమిటైజేషన్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లాంగ్వేజ్ మోడల్ బేసిక్స్. లాంగ్వేజ్ మోడల్ బేసిక్స్ అంటే స్మాల్, వాజ్, లార్జ్ మోడల్స్ అండ్ డిఫరెన్స్ తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ హౌ LLM వర్క్స్ అంటే ఎంబెడెడింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్, ట్రైనింగ్ కాన్సెప్ట్, వీటి గురించి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హ్యాండ్స్ ఆన్ డెమోస్ అంటే లైక్ పైథాన్ కోడ్, హగ్గింగ్ ఫేస్ లైబ్రరీస్ వాడే ప్రాక్టీస్ చేద్దాం అనమాట. హగ్గింగ్ ఫేస్ లైబ్రరీస్ వాడి మనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఫైన్ టర్నింగ్ LLM అంటే ఆల్రెడీ ట్రైనింగ్ మోడల్ ని మనకి కావాల్సిన టాస్క్ ని ఎలా కస్టమైజ్ చేయాలో అని చేయడం అనమాట. ఇందులో లైక్ ఆల్రెడీ ట్రైనింగ్ మోడల్స్ ని మనకి కావాల్సిన టాస్క్ కి ఎలా కస్టమైజ్ చేయాలో వాడుకోవచ్చు అనమాట ఫైన్ టర్నింగ్ LLMs లో. ఓకే, నెక్స్ట్ టాపిక్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లైక్ వాట్ ఎవర్, లైక్ ఎగ్జాంపుల్ వీఆర్ డూయింగ్ లైక్ చాట్ బోట్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ట్రాన్స్లేషన్స్, కోడింగ్, దిస్ కైండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ కమ్స్ అండర్ రియల్ వరల్డ్ అప్లికేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్స్ లైక్ అల్యూసియేషన్స్ అండ్ కాస్ట్, ఫ్యూచర్ ట్రెండ్స్, లైక్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ సో ఏంటంటే లైక్ సో బిగినర్ నుండి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మనం క్లియర్ గా అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఎవర్ నేను రోడ్ మ్యాప్ లో చూపించాను. సో నెక్స్ట్ ట్రాన్సిషన్ ఇంటూ కంటెంట్ అంటే లైక్ ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు బేసిక్స్ తో స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ LLMs ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అంటే NLP కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ టాపిక్ NLP బేసిక్స్ అన్నమాట. సో ఫస్ట్ NLP అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, సో NLP అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే కంప్యూటర్ కి హ్యూమన్ లాంగ్వేజ్ అర్థమయ్యేలా చెప్పడం అనమాట. సో అర్థమయ్యేలా చేయడం కూడా. ఎగ్జాంపుల్, తెలుగు సెంటెన్స్ ని నేను AI నేర్చుకుంటున్నా అని కంప్యూటర్ కి డైరెక్ట్ గా అర్థం కాదు కదా. సో అది స్మాల్ పార్ట్స్ లో బ్రేక్ చేయాలన్నమాట. అంటే ఆ ప్రాసెస్ ని మనం టోకెనైజేషన్ అంటాం అనమాట. సో అది స్మాల్ పార్ట్స్ లో బ్రేక్ చేయాలి. ప్రాసెస్ ని మనం టోకెనైజేషన్ ని అంటాం అనమాట. ఓకే, దట్ ఇన్ నెక్స్ట్ వీడియో.